నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్ అదిరేటి రుచుల్లో. ఇవాళ పూర్ణిమ గారు చేసిన అద్భుతమైన రాగి చాక్లెట్ బ్రౌనీ. అంతే కదా? చాక్లెట్ బ్రౌనీ. ఫస్ట్ ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఇదిగోండి 180 గ్రామ్స్ ఈ టోటల్ మిక్స్చర్ వచ్చి, ఇందులో ఏముందో తెలుసా, 90 గ్రామ్స్ ఏమో డార్క్ చాక్లెట్ ఉంది, 90 గ్రామ్స్ ఏమో మిల్క్ చాక్లెట్ ఉంది. మిల్క్ ఏమో కాంపౌండ్, చాక్లెట్ ఏమో డార్క్ చాక్లెట్ వచ్చి మనకి బయట దొరికే ఎనీ ఫ్లేవర్ మీకు నచ్చింది తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి. బటర్ ఒక 100 గ్రామ్స్, బెల్లం ఇదిగోండి ఇట్లా తురిమి యాడ్ చేయండి. ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపి ఒక 1.5 మినిట్ అవెన్లో పెడితే ఏమవుతుందంటే మెల్ట్ అవుతుంది అనమాట ఈ చాక్లెట్ మొత్తం. ఒకవేళ మీకు అవెన్ లేదు అనుకుంటే ఏదన్నా గిన్నెలో వాటర్ తీసుకొని దాని ఆవిరి మీద ఉడికేటట్టు ఇంకొక గిన్నె పెట్టి దాంట్లో ఈ బ్రౌనీ మొత్తం వేసి మనం కలుపుతూ ఉంటే అది కూడా మెల్ట్ అవుతుంది. అలా కూడా తయారు చేయొచ్చు. ఆ బాటర్ని మనం తీసుకొచ్చుకొని మంచిగా కలుపుతా కొంచెం చల్లారనివ్వండి, ఒక 10 నిమిషాలు అట్లాగా. కొంచెం లైట్గా చల్లారిన తర్వాత దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ కాఫీ పౌడరు, ఆ తర్వాత 3 గుడ్లు కూడా కొట్టి వేసేసి బాగా కలిపి ఇప్పుడు దీని మీద ఒక జల్లెడ పెట్టుకొని రాగి పిండి అండి ఇది, దీన్ని ఒక 3/4 కప్పు తీసుకున్నాము. ఇదేమో గోధుమ పిండి, ఇది ఒక 1/4 కప్పు. ఇది కోకో పౌడర్, చాక్లెట్ పౌడర్ అనమాట, ఇది ఒక 1/4 కప్పు. ఇవన్నీ వేసి బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసి ఇలా జల్లించండి. జల్లిందంతా పడింది కదా కింద, దాన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తా మీరు వెనిలా ఎసెన్స్ ఒక టీ స్పూన్ వేయండి. అండ్ దెన్ దాల్చిన చెక్క పొడి అండి ఇది ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇదంతా కలిపి మిక్స్ చేయండి. మళ్ళీ బాగా మిక్స్ చేయాలి, లంప్స్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం అన్నీ బిట్ టు బిట్ కలవాలన్నమాట. ఈ లోపు ఏం చేస్తారంటే మీ అవెన్లో కానీ ఓటీజీలో కానీ ప్రీ హీట్కి టెంపరేచర్ ఆన్ చేసుకోండి. 200 degrees టెంపరేచర్ మీద ఒక 10 minutes ప్రీ హీట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత ఒక కేక్ మౌల్డ్ తీసుకోండి. దాంట్లోకి బటర్ గ్రీజింగ్ చేసి బటర్ పేపర్ని కూడా పెట్టి కొంచెం బటర్ని మళ్ళీ గ్రీజ్ చేసి మనం ఇది చేసి పెట్టాం కదా బాటర్ మొత్తాన్ని అందులో వేసేసి కొంచెం ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే వాటర్ ఎయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. దాని మీద ఇదిగోండి వాల్నట్స్, ఇవన్నీ 1/2 కప్పు ఉన్నాయండి దగ్గర ఒక 8 నుంచి 10 వరకు ఉన్నాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది ఇది. దీన్ని పైనంగా స్ప్రింకిల్ చేయండి. మన మిల్క్ కాంపౌండ్ ఉంది కదా, దాన్ని కూడా కొంచెం కట్ చేసుకుంటే సన్నగా పైనంగా పెట్టేసేయండి. ఇప్పుడు ప్రీ హీట్ అయిన అవెన్లోకి ఇది షిఫ్ట్ చేసి ఈ మోల్డ్ని 180 degrees టెంపరేచర్ మీద బేక్ ఆప్షన్లో 35 to 40 minutes బేక్ చేయండి. 35 minutes దగ్గర ఒకసారి చూసుకోండి. అయిపోయింది అనిపిస్తేనేమో ఉండండి, లేకపోతే ఇంకొక 5 minutes కానివ్వండి. సో దట్స్ ఆల్ అండి. ఇలా చేసేసాము. మీరు తప్పకుండా చేయండి. చేశాక ఎలా వచ్చింది, మీ పిల్లలు ఏమన్నారు అనేది కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నమస్తే.